నేను రాసిన లెటర్స్ నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాసినా లెటర్స్ చూపించాల్సిన అవసరం నా కొడుకుకు లేదని మాజీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ అన్నారు. సోషల్ మీడియా ఛానల్స్కు వెబ్సైట్లో పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వడ్డీ వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెళ్ళ వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కారు యాక్సిడెంట్ను ఈరోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అల్లుతున్నారు. నా మనవల దగ్గరికి పోతే అదో కథ. ఈరోజు షర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారాలన్నా, ఇంత నీతిమాలిన సిగ్గుమాలిన మాటలు కథలు అల్లాలన్నా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలన్నా చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జిగురుసాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం. డిగ్నిఫైడ్ గా అందరూ హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయను. దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు 2 లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది. అదే పరువు నష్టం దావా.